హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి రాగి జావని దాన్ని కొద్దిగా వెరైటీగా చేద్దాం. రాగి జావ మనందరికీ తెలిసిందో, కానీ ఇంకొంచెం వెరైటీగా చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని జార విడిచేయండి. తర్వాత హాఫ్ కప్ జీడిపప్పు తీసుకొని దాన్ని ఫ్రై చేసేయండి. నెక్స్ట్ బాదం పప్పు తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేయండి. మొత్తం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల కిస్మిస్ని వేయించేయండి. ఒక 2 టీ స్పూన్ల పంప్కిన్ సీడ్స్ కూడా వేయించేసేయండి. మొత్తం కలిపి ఒకేసారి వేయించుకోవచ్చు. ఇలా ఎందుకు విడివిడిగా వేయించాలన్న డౌట్ మీకు రావచ్చు. ఖచ్చితంగా వస్తుంది. కానీ అలాగని వేయించుకుంటే కొన్ని మాడిపోవడం, కొన్ని సరిగ్గా వేగకుండా ఉండడం అలా జరుగుతుంది. సో విడివిడిగా అన్ని లో ఫ్లేమ్లో ఇలా వేయించేసుకొని మొత్తం ఒక మిక్సీ జార్లలోకి తీసేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ని ఒక బౌల్లోకి పోసేసుకొని కప్పు రాగి పిండి దాంట్లోకి వేసేయండి. 2 స్పూన్ల పౌడర్ కూడా వేసేసుకొని దాంట్లో బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంకెందుకు లేట్, కింద ఫైర్ స్టార్ట్. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేత్తో ఈ ఉండలన్నీ కలిపేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చే ఉండాలి, అదేంటో చెప్పమంటారా? గంటితో కలుపుకోవచ్చు కదా, ఇదేంటి హ్యాండ్తో ఇలా స్మాష్ చేస్తుందని. కానీ ఇట్లా చేత్తోనే చేస్తేనే ఉండలని శుభ్రంగా కరిగిపోతే అప్పుడు ఉండలు ఉండలుగా లేకుండా జావా చాలా బాగుంటుంది. ఇలా పల్చగా ఉన్నదాన్ని ఇలా చిక్కటి కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇలా కలుపుకుంటూనే ఉండండి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. ఇలా శుభ్రంగా ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఉడకాలి. ఉడికి ఆ స్మెల్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా గట్టి పడేంత వరకు కలుపుకొని ఒక కప్పు పాలు పోసేసుకొని దాంట్లోకి తెరులుతున్న జావలోకి కలిపేసుకోండి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కప్పులైనా పాలు పోసుకోవచ్చు, కానీ నేను ఇంతే యాడ్ చేస్తున్నాను. బర్రె పాలు అయితే ఇంకా బెటరు, మంచిది, పిల్లలకి చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఇందాకలా ఫైన్ పౌడర్లో నేను అవే చెప్పాను కదా, దాంతోపాటు డేట్స్ కూడా వేసుకుంటే పిల్లలకి స్వీట్గా ఇంకా ఎక్కువ బాగా తింటారు. నేను డేట్స్ వేయట్లేదు, ఎందుకంటే పిల్లలకి కొంచెం కోల్డ్ ఉండడం వలన డేట్స్ అనేది తీసాను, అంత స్వీట్ వద్దని. చూడండి, ఇలా చేయడం వల్ల మా పిల్లలు ఎంత చక్కగా తినేస్తున్నారో, చాలా ఇష్టంగా తింటున్నారు దాన్ని. ఇది ఎలాగో హెల్త్కి కూడా చాలా బాడీలో ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా.